యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 4వ రోజు వటపత్ర సాయి అలంకరణలో స్వామివారు కనువిందు చేశారు. ప్రత్యేక అలంకరణలో వజ్రవైడూర్యాలు, వివిధ రకాల పుష్పాలు, వటపత్రాలతో నయనందకంగా స్వామివారిని అలంకరించారు. అనంతరం పండితులు నరసింహస్వామిని వేదమంత్ర పారాయణలతో మాడవీధుల్లో ఊరేగించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మహావైభవపేతంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. 4వ రోజు ఈరోజు స్వామివారిని వటపత్ర సాయిగా అలంకరింపజేసి భక్తులకు కనువిందు చేయడం జరిగింది. సభాస్థానంలో 4 వేదాల పారాయణము, పురాణాలు, ఇతిహాసాలు, దివ్య ప్రబంధ పాసుర పఠనాలతో సభా కార్యక్రమంలో భక్తులందరూ కూడా సంగీత, సాహిత్య, నృత్య, ధార్మిక కళాకు విధంగా ఈ పొరపాటు సేవ మరల ఆలయానికి వేంచేసింది. బ్రహ్మోత్సవాలలోనే అపూర్వమైనటువంటి అలంకారం ఈ వటపత్ర సాయి అలంకారం. కరారవిందేన పదారవిందం పదారవిందేన ముఖేశయానం పుటస్య పత్రస్య సుఖేశయానం బాలముకుందం మనసా స్వామి అని ప్రళయాంత కాలంలో దర్శనమిచ్చినటువంటి స్వామి మన భాగ్య విశేషం చేత యాదాద్రి దేవస్థానంలో వటపత్ర సాయిగా స్వామిని అలంకరింపజేస్తే 72 మహాయుగాల తర్వాత అనుగ్రహించేటువంటి అలంకారాన్ని ఈరోజు మనం దేవస్థానం వారి కళా కౌశలంతో దర్శనం చేసుకుంటూ తరిస్తూ ఉన్నాం. ఇలా ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి. భక్తులు సేవిస్తూ తరిస్తుండండి. స్వస్తి. డాక్టర్ నల్లదిగడి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కెనడా దేశానికి ఆహ్వానించి కళ్యాణ మహోత్సవాలు, భగవద్ ఉత్సవ వైభవాలు జరిపించడానికి ఆ ప్రతినిధులు ఇక్కడికి వేయించేసినారు. వారికి మా దేవస్థానం స్వాగతం చెప్తూ ఆశీర్వచనం చేస్తుంది. కెనడా నుంచి రాజేష్ గారు, శృతి గారు, వారి యొక్క పరివారం అంతా కూడా ఇచ్చేశారు. మా కార్యనిర్వహణాధికారి గారికి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమాన్ని కల్పన చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరిమితులు రాగానే మనందరం కలిసి స్వామిని అక్కడ ఇలాంటి వైభవాలు జరిపిద్దాం. స్వస్తి.